సరిగమ పదని సరాగం వరపడుతున్నది మాఘం తకధిమి తకధిమి తాళం ఎప్పుడెప్పుడన్నది మేళం నమస్కారం గురువు గారు. నమస్కారం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఎరా అబ్బాయిలు ఇక్కడ ఏదో వచ్చిన యుద్ధానికి ఎవరో పోటీకి తీసుకొస్తానని చెప్పారు, భూతమాంత్రికుడు వచ్చాడేంటి? భూతమాంత్రికుడా? ఎవరు భూతమాంత్రికుడు? ఎక్కువ మాట్లాడే ఉంటే శేషపద్యంతో శేషాలో పెట్టేస్తా. ఇంత ఉన్నావు చూసేవా ఎలా ఒప్పుకున్నాడో? ముందుగా పేరుతో పరిచయాలు చేసుకుందాం. మా పేరు మేము చెప్పుకోం, వీళ్ళకి తెలుసు. ఒరే అబ్బాయిలు నా పేరేంటో చెప్పండి రా. అది మా పేరు. అదేమిటి? అదేమర్థం? అంటే పెద్ద అయ్యాక పెద్ద పేరు వస్తుందో రాదో అని చిన్నప్పుడే పెట్టేశారు. మరి తమరి పేరేంటో? జలకదికలాజా జలకదికలాజా, అది మా పేరు. అదేం పేరురా? జనక్ అంటే జనం, దిక్ అంటే దిక్కులు చూడకుండా, ఆజా నా దగ్గరికే రా. మనం పెద్ద పెద్ద ఫిగర్ కాకపోయినా పబ్లిక్ ఫిగర్ అవుతామని చిన్నప్పుడే ఊహించి నా పేరు పెట్టారన్నమాట. మీకు ఇక్కడ విషయం చెప్పాలి. ఏమిటో? మీరు నాతో పెట్టుకుంటే మీకు రిస్క్. ఆహా, నేను వచ్చి మీతో పెట్టుకున్నా మీకే రిస్క్. రిస్క్ అంటే నాకు చాలా ఇష్కు. అబ్బా, అయితే వేస్తాను కాసుకో టాస్కు. విసరండి చూద్దాం. రాత్రైన నాకు ఓకే, అబ్బా పగలైన నాకు ఓకే. పూరించండి. ఈ పాటలో ఉన్నవిడికిట కుటుంబ బాధ్యత మొత్తం తన మీదే ఉంది. కాబట్టి మరి ఎక్కడో ఉద్యోగం వెతుక్కోవాలి కదా. ఉద్యోగం కోసం అన్ని ఆఫీసులకి వెళ్ళింది. ప్రతి ఆఫీసులకి వెళ్ళి ఉద్యోగం అడిగి, అయ్యా పగలైనా నాకు ఓకే, పని చేస్తా. ఓకే అయ్యా, రాత్రి అయినా నాకు ఓకే, పని చేస్తా. అంటే 24 hours కష్టపడతాను సుమా. ఇక్కడ పాపం ఆ ఇల్లాలు ఎంత గొప్ప సందేశం ఇచ్చింది మనకి. తినేసి దున్నపోతుల్లా కూర్చోకండి, కష్టపడండి. 24 గంటలు కష్టపడండి, పగలైనా రాత్రైనా కష్టపడండి, క్లాస్ అయినా మాస్ అయినా కష్టపడండి చెప్పాడు మనకి చెప్పింది. పగలైన నాకు ఓకే, రాత్రైన నాకు ఓకే. మాకు విసరండి చూద్దాం. విసురుదాన్ని చూసుకోండి. దినకుత్తా కసక్కుర్రో ఏది పూరించడం చూస్తాం. ఏమిటంటే ఇద్దరు పిల్లలకి ఆకలి వేసి జాంకాయ తిందామని ఒక జామ తోట దగ్గరికి వెళ్ళారనమాట. ఇద్దరు పిల్లలు వెళ్ళారు, అక్కడ 2 చెట్లు ఉన్నాయి. అందుట్లో ఒక పిల్లవాడు అడిగాడు ఆకలి వేస్తున్న అబ్బాయిని, ఏరా అబ్బాయి 2 చెట్లు ఉన్నాయిగా, ఇందుట్లో ఏది ఎక్కుతావు అని అడిగాడు వాడు. వెంటనే వాడు ఏం చెప్పాడో తెలుసా? దీన్ని ఎక్కుతా, దీన్ని ఎక్కుతా. ఎందుకురా ఎక్కుతావు అన్నాడు. కసక్కురో అని అక్కడ ఉన్న జామకాయ తింటాను అని చెప్పాడనమాట. పూర్వేలో ఏదో అనుకున్నాను, బాగానే పూరించాడు. జగవెరిగిన పాటలను ఎవరైనా పూరిస్తారు. అయితే మేము విసురుతాం, కాసుకోండి. విసరండి. ఓ సుబ్బారావు, ఓ వెంకట్రావు, ఓ అప్పారావు, ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా గాని రెడీ 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 రెడీయా కాదా అది చెప్పండి. ఈ పాటలో ఉన్నావిడ ఒక అద్భుతమైన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఒక చోట. అన్నదాన కార్యక్రమం అంటే ఎలా ఉంటుంది? ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించింది. ఎవరెవరిని? ఓ సుబ్బారావుని, ఓ వెంకటరావుని, ఓ అప్పారావుని అందరిని ఇన్వైట్ చేసింది. కానీ వాళ్ళు ఎవరు రాలేదట, ఎవరో వచ్చారు వేరే వాళ్ళు. వాళ్ళు పొమ్మల్లా వాళ్ళు వస్తారు అనుకున్నాను, సుబ్బారావు అప్పారావు. అయినా కానీ అన్నం రెడీ, అన్నం రెడీ, రెడీ 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 రెడీ, భోజనం చేసి వెళ్ళండి అని చెప్పింది అనమాట. ఆకలితో ఉన్న వాళ్ళు అన్నం తిన్నారు, ఆకలి తీరింది, తృప్తిగా వాళ్ళు ఏమన్నారు? అదేమిటో విసరండి. విసరాలందు ఇతగాడు తట్టుకుంటాడా అని. పెద్ద ప్రాణమే తట్టుకుంటాడు. తట్టుకోండి, రెడీగా ఉండండి. వెయ్యిరా చెయ్యి వెయ్యిరా, ఎక్కడెక్కడో చెయ్యి వెయ్యిరా, ఏదేదో చేసేయిరా. శంఖం పూరించినట్టు పూరిస్తా, చూస్తావా? వెయ్యిరా చెయ్యి వెయ్యిరా. ఒరే ఇంట్లో ఖాళీగా కూర్చోవద్దు. ఏదైనా రియల్ ఎస్టేట్స్ రంగంలో ఇప్పుడు మంచి భూమి ఉందనుకో, అందులో ఒక చెయ్యి వేయి, అందులో ఒక చెయ్యి వేయి. ఇప్పుడు ఏదైనా ఒక ఫైనాన్స్ రంగంలో నువ్వు వీక్ అయ్యి దెబ్బతిన్నావు అనుకో, ఏదైనా షేర్ మార్కెట్ మంచి పుంజుకుంది అనుకో, అక్కడో చేయవే, అక్కడో చేయవే. ఇప్పుడు అక్కడిక్కడ కాకుండా ఇప్పుడు ఏదైనా రేసు గుర్రాలు ఉన్నాయి, అవి కూడా ఆడే అలవాటు లేకపోయినా ఏమో అదృష్టం ఎక్కడ రాసి పెట్టిందో తెలియదు, అక్కడొక చేయవే, అక్కడొక చేయవే.
మేము విసురుతాం కాసుకోండి. విసరండి. జంక్షన్ లో అరే జంక్షన్ లో నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పెడతా పిల్లో కడతా పిల్లో పూరించండి. ఈ రోజుల్లో ఎవరైనా మ్యారేజ్ కార్యక్రమాలు గట్టా చేసుకుంటే ఇళ్లలో పెట్టుకోవటం లేదు. ఊరు అవతల 60 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఉంటుంది, అందులో పెట్టుకుంటున్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తారు, కావాల్సిన వాళ్ళు వస్తారు, దూరంలో ఉన్నవారు రాలేదు కదండి, ఇబ్బంది పడిపోతారు. అందుకని చెప్పి ఎంత గొప్పగా చెప్పారు ఆ పాటలోని, మీ జంక్షన్ లో మా ఫంక్షన్ పెడతా జంక్షన్ లో 4 పక్కల అందరికీ అందుబాటులో ఉంటారనమాట. అంత చక్కగా చెప్పారు దాన్ని. దీన్ని బట్టి మీకు ఏం తెలియాలి, ఫంక్షన్ అనేవి జంక్షన్ లో పెట్టుకోండి. మొత్తానికి ఫంక్షన్ గురించి టెన్షన్ లేకుండా చెప్పారు, అది ఓకే, మేము ఒప్పుకుంటాం. విసరమన్నాను కదా, నోటికి ఏదో వస్తుంది విసరడం కాదు, కొద్దిగా విలువైనది డెప్త్ ఉన్నది అలాంటి విసరాలి. విసురు చూస్తాను. అరే అయితే పేపర్ వెయిట్ విసర్రా. పేపర్ వెయిట్ కాదు, ఏం మాట్లాడుతున్నాను, చేతికి వచ్చింది విసరమని లేదు, విసరండి చూస్తాను. ఇద్దరు సమర్థులే కాబట్టి నేను పాట విసురుతాను గురువు గారు, దాన్ని ఎవరు పూరిస్తారో వాళ్ళే గెలిచినట్టు అనమాట. సరే ఈ విధవా విసురుతాట, కూర్చోండి రా. గురువు గారు ఇస్తున్నాను కాసుకోండి. విసురు. ఓరోరి యోగి నన్ను కుదిపేరో, ఓరోరి యోగి నన్ను నలిపేరో, ఓరోరి యోగి నన్ను కోరికేరో, మేరా జిల్లే మేరా జానే. ఆ పాట గురువు గారు. పెద్దవాళ్ళు అవుతారని పెద్ద పేరు పెట్టుకున్నారు కదా, తమరే మొదలు పెట్టండి. ఓడిపోయిన ఒప్పేసుకున్నట్టున్నాడు. అతగాడు మొదలు పెడతాడేమో అవకాశం ఇచ్చి చూసా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మొదలు పెట్టండి. అనగనగానే ఒక ఊర్లో యోగి అని ఒక చాకు లాంటి కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. అబ్బా ఆ అమ్మాయిట ఒకసారి ఆడుకుంటూ లటక్కమని రూపాయి బిళ్ళ మింగేసి, దాంతో ఎంతైనా ఫ్రెండ్ ఉన్నాడు కదండి, మన యోగి గారి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి రూపాయి బిళ్ళ మింగేశాను, ఓరోరు యోగి నన్ను కుదిపేరో అంటే తిరగేసి కుదిపేస్తే రూపాయి బిళ్ళ పటక్కన బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమన్నాడు, ఓరోరి యోగి నన్ను నలిపేరు అంటే ఇంక ఈ రూపాయి బిళ్ళ బయటికి వచ్చేటట్లేదు, నేను చచ్చిపోయేటట్టు ఉన్నాను, నా తీగ నలిపేసి నన్ను చంపే. గర్ల్ ఫ్రెండ్ చంపేమని చెప్తుందా బాయ్ ఫ్రెండ్ ని, ఏక పిసికి చంపి ఏం మాట్లాడుతున్నారు మీరు? అది కాదండి, ఓరోరు యోగి నన్ను కొరికే అంటే ఏంటి, ఇక్కడ సుతారంగా కొరికి రూపాయి బిళ్ళ బయటికి తీసే. ఎంత చక్కగా చెప్పింది ఇది. తర్వాత ఏముంది, జాన్లే అంటే ఏంటి, నా ప్రాణం తీసుకో దిల్లే, నా హృదయం నీకు ఇస్తా, ఇలా చెప్పింది. నోటికి ఎంత వస్తే అంత చెప్పడం కాదు మీరు. లేదండి, ఎవరిని పడితే వాళ్ళని పోటీకి పిలవద్దు నా మీద అని చెప్పా. దేవుడా తిరుమల దేవుడా, చూడరా కళ్ళు విప్పి చూడరా, నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన్న పెట్టరా. సార్ నమస్తే. సార్ మేడం నమస్తే అండి. ఈ పాట అంతా మమ్మల్ని వాడుకునే మనుషుల గురించి పాడామనుకున్నారా? మా గురించే పాడాం. మా గొప్పతనం అలాంటిది. మరి మేము అంటేనే శుభ్రత అంటేనే మేము. ప్రతిరోజు తెల్లారితే చాలు ప్రతి ఇంటికి మేము కావాలి, తెల్లవారితే చాలు ప్రతి పంటకి నేను కావాలి. ఎవరా నువ్వు మధ్యలో దూరావు? కనపట్ల టూత్ బ్రష్ ని. అయితే మటుకు పెద్దవాళ్ళతోనే మాట్లాడుతున్నా మధ్యలో దూరాలా? అంటే నాతోటి పోటీ అవుతున్నావు నువ్వు? ఇల్లంతా ఊడ్చో మూల పడుకొని నీతో నాకు పోటీ ఏంటి, మన లెవలే వేరు. ఎవరైనా ఊరు వెళ్తున్నారనుకో, ఏమండే బ్రష్ పెట్టుకున్నారా అంటది, అంతేగాని ఏమండే చీపురు కట్ట పెట్టుకున్నారా అని అడుగుద్దేంటి. నీకు బాగా బలిసిపోయిందిరా, నీకు కొట్టేనానికి వెళ్ళి ఈదులో పడతావు ఏమనుకుంటున్నావు? నేను కొట్టాననుకో 32 పుల్లలు రాళ్ళ కింద పడతాయి. పుల్లలు అంటావేంటి, పళ్ళు కదా అంటారు. మనుషులకి అయితే పళ్ళు ఉంటాయి, నువ్వు చీపురు కట్ట కదా నీకు పుల్లలే ఉంటాయి. చాలా ఎక్కువగా మాట్లాడుతుండ్రు రే. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నా గురించి నీకు తెలియదు ఏమనుకుంటున్నావు? ఎప్పుడు చూడు ఏదో ఒక గొడవ. నువ్వేంట్రా గొడవక మధ్యలోకి వచ్చావు? ఎవరా గొడవక? ఎవడు గొడవక? నేను టవల్ని. టవల్ అయితే మధ్యలో వచ్చావేంటి? ఎల్లవాయ్ ఏంది గొప్ప అని చచ్చిపోతున్నారు. ఆ గొప్ప ముందు మీరు ఎంతరా? ఏంటో నీ గొప్ప. నువ్వు ఇంటిని శుభ్రం చేయడానికి పనికొస్తావు, నువ్వు పంటిని శుభ్రం చేయడానికి పనికొస్తావు, నేను ఒంటిని శుభ్రం చేయడానికి పనికొస్తావు. అయితే ఎడర్లోకి వెళ్ళిపోయి ఒంట్లో ఉంటాయి, శుభ్రం చేసి వచ్చేయి.
నేను అన్నది ఆ ఒంటి కాదు, ఒళ్ళు 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 మరి బాడీ అని ముందు చెప్పాలి కదా. అదే అయినా ఏంద్రా మీ గొప్ప, మిమ్మల్ని వాడేసి మూలన పడేస్తారు, నిన్ను వాడేసి బాత్రూమ్ లో పడేస్తారు, మరి నన్ను వాడేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. నన్నెంతో భద్రంగా భుజంపై మోసుకెళ్తాడ్రా. బరువు తక్కువైనా సరే మనిషి పరువుకి ప్రతీక. కోడికేం కాదు, కోడికేం కాదు. ఈదిలో ఉన్నప్పుడే బుధం మీద వేసుకెళ్తారు, ఒకసారి బాత్రూమ్ లో తీసుకెళ్ళంటే నీ బతుకు పర్సనల్ వద్దు భయ్యా. మరి తెలియదు అనుకున్నా అండి మాకు. ఎవరు భయ్య ఏడుస్తుంది? డోర్ మ్యాట్ భయ్యా. ఓలో అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకంటే ఎప్పుడు చూడు నన్ను నీ గడప దగ్గర పడేస్తారు, నాకు లోపలికి రావాలని ఉంటుంది కదా. ఇగో నువ్వు బయటే ఉంటావు కదా, బయట ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది, అందుకని బయట జరిగాయి మాకు చెప్పి. ఇంట్లో ఉంటాం కాబట్టి ఇంట్లో జరిగాయి మీకు చెప్తాం. కోఆపరేషన్ ఉండాలా. బాత్రూమ్ జరిగేదంటే నేను చెప్తాను మీ ఇద్దరికి. చండాలంగా ఉంటదిరా, నీకు తెలియట్లేదు. ఇగో ఆ బ్రష్ గాడు బ్రతుకంట నీ లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా? కేవలం నేను తొక్కుంటా వెళ్తారు, ఆడినైతే తొక్కు పెట్టి నార తీస్తారు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే భయ్యా? చెప్పాలి భయ్యా, నీకు తెలియట్లేదు. అసలు బ్రష్ గాడు ఇంట్లో వాడు కాదు, వారం రోజుల క్రితం వరకు ఆర్పి ఇంట్లో ఉండేవాడు. ఆర్పి బ్రష్ చేయడు కదా? చేస్తాడు, 3 రోజులకు ఒకసారి చేస్తాడు, 3 రోజులకు ఒకసారి చేస్తాడు. మరి ఎక్కడికెలా వచ్చాడు? వారం రోజుల క్రితం నాగియాల ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఇక్కడికి వచ్చాడు. నాగ్గాడు వస్తున్నాడు, నాగ్గాడు వస్తున్నాడు, సైలెంట్ గా. నన్ను ఎతుకుతున్నాడు భయ్యా. అయిపోయావు నువ్వు ఈ రోజు. ఎందుకు? నేను రాత్రి 4 గంటల దాకా తాగి ఇంటికి వచ్చాడు. నీకెలా తెలుసు? అలా ఆవిడ నన్ను పట్టుకుని అడిగి 4 వేసింది. ఆడి పాచినోరు నువ్వు వాచిపోయి దాకా తోముతూనే ఉంటాడు. అంటే ఇప్పుడు నేను వెళ్ళి బ్రష్ చేయాలి. ఎక్కడుందా బ్రష్? వద్దురా, నీకు అన్నం పెడతాను అయ్యా. ఉన్నవే అడిగి 10 పళ్ళు భయ్యా. 2 కట్టించుకున్నాడు, 2 పుచ్చిపోయినాయి, 3 ఊగుతూ ఉన్నాయి. మిగిలిన 3 పళ్ళు కోసం నన్ను 30 తిప్పలు పెట్టాడు అయ్యా. నువ్వు కాబట్టి భరించావు భయ్యా. అదే నేనైతే ఎగిరి 4 తగిలించేవాడిని తెలుసాడికి. భయ్యా చీప్ పిల్లలు చీప్ లిక్కర్ తాగినట్టున్నాడు భయ్యా రాత్రి. అది కాక ఆ చికెన్ పీసులు అవన్నీ కొట్లో ఉన్నదంతా ఈ నోట్లోనే ఉంది భయ్యా. అమ్మ వచ్చేస్తున్నాడు. ఏమేవ్ బాత్రూమ్ అంతా ఒకటే వాసన, సీబరాక నెట్టావు. అదే తలుచుకోగానే నన్ను పిలిచాడేంటి? ఓయ్ అమ్మ ఎక్కడుందా ఇది? వాసన అందులో పెట్టగలరా? ఆడి రుద్దుడికి 6 డజన్ పుల్లలు రాలిపోయిపోయా. మిగతా పుల్లన్నీ చేతిలో పెట్టుకుని బయటకు వచ్చాను. ఒంటి నిండా ఈ బొబ్బలేంటి? యాసిడ్ వేసి అడిగాడు. నేను లోపలికి వస్తాను. బావు వద్దురా, నా మాట నువ్వు లోపలికి వచ్చి ఏం చేస్తాను? అది కాదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. డోర్ మ్యాట్ నిన్నెవరు పట్టించుకోలేదు అనుకున్నావా? నేను పట్టించుకుంటున్నాను డోర్ మ్యాట్. నీకు విషయం తెలుసా? 2018వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖు నాగిగాడు ఉద్యోగం సద్యోగం లేకుండా వంటింట్లో కూర్చుని వంట చేసుకుంటున్నాడు. ఒకసారి వంట అయిపోగానే ఉల్లిపాయ తొక్కలను చీపురు కట్టతో అంతే నాతో తుడుచుకుంటూ వెళ్ళిపోతుంటే డోర్ మ్యాట్ మించి వెళ్ళాయి. అప్పుడు నేను టచ్ అవ్వగానే అని మగధీర మ్యూజిక్ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, నువ్వు డోర్ మ్యాట్ కాదు, నా పాలిట సోల్ మ్యాట్. సోల్ మ్యాట్ ఐ లవ్ యూ అని చెప్పే లోపే నా అగ్గాడి మళ్ళీ నన్ను తలుపు మూలన పడేసాడు. నా మనసు వెనకాల మాట తలుపు వెనకాల అలాగే ఉండిపోయింది డోర్ మ్యాట్. ఎన్నాళ్ళ నుంచో ఈ ఇల్లునే కదా నువ్వు చూడాలనుకుంటున్నావు. అదిగో 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 అదే వంటగది. నాగ్గాడు అక్కడే ఉంటాడు. అదిగో అది దేవుడి గది. మరి ఈ గదేంటి? అది పడక గది. పొండి. ఈ ఇంట్లో మీరెక్కడుంటారో చూపించలేదేంటి? అదిగో ఆ తలుపు మూలన ఉంటాను. రేపటి నుంచి నేను కూడా ఆ తలుపు దగ్గరే ఉంటాను. కాలి కింద పట్టా, చీపురు కట్ట, పట్టా, కట్ట, పట్టా, కట్ట. విసిరేశాను అనుకున్న మిమ్మల్ని విడదీశానని ఆ నాగిగాడు విర్రవీగుతున్నాడు రా చీపురు కట్ట. ఏదో రోజు చరిత్ర చెప్పుకునే చెత్త లవ్ స్టోరీ మీదే అవుతుంది రా చీపురు కట్ట. మళ్ళీ ఎందుకు కలిసేవరా? ఆడొస్తున్నాడు, హింట్ ఇచ్చాను. అయ్యో బాబు, న్యూస్ పేపర్ ఎక్కట్టాను. ఇంటి బయట ఉండేది లోపడేస్తారా? ఎంత మురుగ్గా ఉంది, కంపు కంపు వాసన. దీన్ని ఇలా కాదు, ఇంత దుమ్ము.
నిన్ను అంతలా కొట్టినా నాకు గాడి నేను వదలను భయ్యా. మనందరం ఒకటి, మనందరం వాడిని ఎదుర్కొందాం, పగ తీర్చుకుందాం. నాతో చేతులు కలపండి భయ్యా. అలాగే భయ్యా. పులిహార ఏం కలపక్కర్లేదా? అదేంటి గుడ్డ ముక్క అలాగన్నా? ఎవరా గుడ్డ ముక్క? ఎన్నిసార్లు చెప్పాను నీకు? టవలా చెయ్యి కలపొచ్చు కదా అందరం. నేను కలపను. ఆయన నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడ్రా, భుజం మీద వేసుకొని చూస్తాడ్రా. అది కాదు భయ్యా. నాకు అదంతా తెలీదు. వాడు నన్ను ప్రేమగా చూసుకుంటారు, నాకు వచ్చాలి. నేను మీతో కలట్లేదు. వాడు వస్తున్నాడు. స్నాన టైం ఏం చవలేదే. అదేంటి భయ్యా నన్ను పిలుస్తున్నాడు? భుజం మీద వేసుకుని తిప్పుతాడు. ఓ ఎక్కడుందా? దా. డ్యూటీ బాగా చేసావు భయ్యా. ఆడేటి భయ్యా, ఆడిని చూడ్డానికి నేను సరిపోను బాబోయ్. ఏ మడత మంచం పట్టాలో తార్ఫిన్ పట్టాలో కావాలి భయ్యా. చూసావా? రండిరా మనందరం కలిసి చేయి కలిపి ఆయన ఎదుర్కొందాం. భయ్యా భయ్యా నేను కూడా కలిపేస్తాను భయ్యా మీతో. అబ్బా పులిహోర కలుపుకో వెళ్ళి. సారీ భయ్యా, ప్లీజ్ భయ్యా. కలుపుకుందాం. రండి. మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకుంటారా? గుడ్డ మొక్క. ఎన్నిసార్లు చెప్పాను గుడ్డ మొక్క అంటావు? సరే నువ్వు వెళ్ళిపోయి పులిహోర కలుపుకో. బాత్రూమ్ సరే మరదా మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి. ఈ రోజు పొద్దున్న లేవగానే నాగిగాడు ఆవులించుకుంటూ బయటకు వస్తాడు. రే గుడ్డమొక్క, నువ్వు వెళ్ళాడి కాళ్ళకి అడ్డు పడిపో. ఆడి ఎగిరి గుమ్మవతలు పడతాడు. నువ్వు వెళ్ళాడి ముఖం మీద పడిపో, కళ్ళు తిరిగి పడిపోతాడు. అబ్బా అనే లోపు నువ్వు వెళ్ళి నోట్లో దూరిపో. అక్కడి నుంచి ఆడి నేను తుడుచుకుంటా ఈదులోకి వెళ్ళిపోతాను. ఈ విధంగా మనం పగలు తీసుకుంటాం. ఇది చెప్పడం కూడా చేసుకోండి ఇప్పుడు మన్ని. మార్కెట్కి వెళ్ళి వస్తాను, డోర్ వేసుకో. ఇవన్నీ పాత పడిపోయినాయి కదా, కొత్తగా కొనుక్కుంటే బెస్ట్. దీన్ని చూస్తే మరీ వాంతి వచ్చేస్తుంది. బయట పడిపోయామని బాధపడకండి, ఇంట్లోంచి బయటపడ్డామని సంతోషపడండి. నాకు మంచి ఐడియా వచ్చింది. ఏంటి పట్ట? వీడు మనల్ని వదిలేశాడు కదా, రోజా గారు కొత్త ఇల్లు కట్టించుకున్నారంట. మన ఇద్దరం అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోదాం కట్ట. వద్దు పట్ట, ఇద్దరిని వేరు చేసే ప్రమాదం. అమ్మో, ఇద్దరం కలిసి తిన్నగా నాగబాబు గారి ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడికి ఎందుకు? అక్కడైతే వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది, నాకు పని ఏమి ఉండదు. నీతోటే నా పని అంతా. మరి నువ్వేం చేస్తావు? నేను మళ్ళీ నా ఆర్పి దగ్గరికి వెళ్ళిపోతా. రిస్క్ తీసుకుంటున్నావేమో భయ్యా. పెద్ద పెద్ద సింకులే కడిగా నా నోరు నాకు లెక్క. అక్కడైతే ఒక రోజు పని చేస్తే 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు భయ్యా. అంతే అంటారా? ఈ జీవితానికి చాలు. ఉన్న 4 గంటలు ఊడిపోయాక ఏ డంపింగ్ యార్డ్ లోనూ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. Extra Zabardast!